మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే, అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి, కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. మీరు జాకీ ఇస్తే 5 minutes లో టైర్ మార్చి మళ్ళీ తిరిగిస్తాం. కుదరదని చెప్తున్నా కదా. కుదరదా? రే వాంతో గొడవ ఎందుకు, జాగిచ్చి. ఏంటి బాబాయ్ ఇలా ఇరుక్కుపోయాం? అటు అమ్మ ఆపరేషన్, ఇటు మనం ఇలా. బాధపడకు మంగా, నువ్వు నమ్ముకుని ఎల్లయ్య స్వామి ఏదో ఒక దారి చూపించక మానళ్లే. చూపించాడు బాబాయ్. ఏంటి? అటు చూడు. ఎవరతను? దేవీపురం పెళ్లి కొడుకుతో పాటు ఉంటాడు ఇతను. నీకు బాగా తెలుసా? తెలుసు. ఇతనున్నాడంటే ఆయన కూడా ఉండే ఉంటాడు. ఆయన నిశ్చితార్థానికి పూలు కట్టింది నేనే. 1-2 సార్లు ఆయన కారు కూడా ఎక్కాను. ఒకసారి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. అయితే ఇంకే సాయం అడుగుదాం. కానీ ఎలా బాబాయ్? చెప్తానుండు. ఒకసారి కిందకి దిగుతారా? ఎందుకు కుదరదు, కూర్చో. అర్జెంటు అయినా సరే అర్థం చేసుకోండి. ప్రాబ్లం సార్, ప్రాణాలు పోతాయి. ఎల్లే స్వామి, ఏదో ఒక దారి చూపించు. అర్థమైంది. మా అమ్మాయికి నీళ్లు కావాలి సార్, నీళ్లు కావాలి. డోర్ తీయండి. అయితే ఏం చేయమంటావు? బండిలో నీళ్ళేవయ్యా? అక్కడ ఉన్నాయి సార్, అక్కడ అడిగి తీసుకొస్తాను. ఆ వంగతో వాడికి చెప్పేద్దామనే. సార్ ఎక్కువసేపు ఎక్కుళ్ళు వస్తే చచ్చిపోతాం సార్. ఏంట్రా? మా అమ్మాయికి ఎక్కుళ్ళు వస్తున్నాయి సార్. నీళ్లు కావాలంటే మీ ఫ్రెండ్ వద్దంటున్నాడు. అనవసరంగా చచ్చిపోతుంది సార్. ఏయ్, అది చచ్చిందంటే ఎందుకో పనికిరాదు. ముందు నువ్వు వెళ్ళి నీళ్లు తీసురా. సార్ వీళ్ళు వెళ్తే డౌట్ వస్తుంది సార్. నేను వెళ్ళి తీసుకొస్తాను సార్. ఏయ్, నువ్వు కూడా ఇంటితో పాటు వెళ్ళు. నీళ్లు తెస్తామంగా. నమస్తే సార్. నేను మా అమ్మాయి. నువ్వు వచ్చిన విషయం చెప్పకుండా సో చెప్తున్నావేంటి? సార్ మంచినీళ్ళు కావాలి సార్. మా అమ్మాయి ఇబ్బంది పడుతుంది సార్. మా అమ్మాయికి ఎక్కుళ్ళు వస్తున్నాయి సార్, ఎక్కుళ్ళు వస్తున్నాయి సార్. సార్ ఆపదలో ఉంది సార్. సార్ కొంచెం మంచిగా ఇవ్వండి సార్. సార్ సార్ మీరే ఎలాగైనా కాపాడాలి సార్. సార్ సార్ మీరే కాపాడాలి సార్.
పదా సార్ అదింకా సార్ ఏంట్రా మిమ్మల్ని కాపాడమని ఇంటిస్తున్నావా? లేదు సార్. గుద్దుతని పదా. మంగా నీళ్లు తాగు, తీసుకో ఎందుకు? వెక్కిళ్ళు ఆగిపోయాయి. తాగు, లేదంటే వీళ్ళకి అనుమానం వస్తుంది. తాగు. ఏంటి బాబాయ్, ఎవరికైనా నీళ్లు తాగితే వెక్కిళ్ళు ఆగుతాయి, నాకేంటి మొదలయ్యాయి? ఇందాక ఎక్కిళ్ళని నటించావుగా, అందుకే ఇప్పుడు వచ్చినట్టున్నాయి. అతనికి నీ విషయం ఎలాగైనా తెలియాలని అనుకో, తెలిసిపోతుందేమో. తాగడమైందిగా, నువ్వు లోపల కూర్చో. బాటిల్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పొస్తా. నేను ఇచ్చొస్తా. సార్ రేయ్! ఒరే ఒరే ఒరే, మీ జాకీ వదిలేసి వెళ్ళిపోతున్నారా? సంథింగ్ ఇస్ రాంగ్ చారి. అవును సార్, వాళ్ళు జాకీ వదిలేసి వెళ్ళిపోతున్నారు. షట్ అప్ చారి. ఇమీడియట్ గా నెక్స్ట్ చెక్ పోస్ట్ కి ఫోన్ చేసి పోలీసుకి ఇన్ఫార్మ్ చేయి. ఎందుకు సార్? మనం వెనకాలే వెళ్తున్నాం కదా, జాకీ పెట్టుకుని ఇచ్చేద్దాం. స్టాప్ ఇట్ చారి. ఆ కార్ లో ఎవరు అమ్మాయిని కిడ్నాప్ చేశారు. రామరామా, కిడ్నాపా? ఇమీడియట్ గా హైవే పెట్రోల్ కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయి. వెహికల్ నంబర్ AP9AX 9919. రింగ్ అవుతుంది సార్. హలో, సారీ, నాకు పికప్ చేసుకోవడం అంటేనే ఇష్టం. నన్ను ఇంకొకళ్ళు డ్రాప్ చేయడం నాకు ఇష్టం లేదు. వాట్ నిత్య, సైలెంట్గా ఉన్నావేంటి? నథింగ్ మామ్. మామ్, ఈ పాటికి జై బయలుదేరుంటాడు కదూ, మన వెనకే వస్తుంటాడు కదూ. ఛ, ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేసి మనతో పాటు తీసుకురావాల్సింది. ఏ జై పక్కన లేకపోతే తోచట్లేదా? రిషి, ఏంటి నిత్య, నువ్వు నిజంగానే బోర్ ఫీల్ అవుతున్నావా? అదేం లేదు. అర్థమైందిలే, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని ఇన్ని ఇయర్స్ నీతో కలిసి ఉన్న మా కంపెనీ నీకు బోర్గా ఉంది. జస్ట్ 4 days కలిసి ఉన్న జై నీకు ఎక్కువయ్యాడు. పట్టుమని 10 నిమిషాలైనా కాకముందే తన్ని వదిలి ఉండలేకపోతున్నావు. మావయ్య, జై నా కాబోయే హస్బెండ్. ఐ లవ్ హిమ్. తనే నా ప్రపంచం. మరి నీ ప్రపంచంలో నేను లేనా బేబీ? వాట్ మామ్, పెళ్లికి ముందు నాకు అన్నీ నువ్వే, పెళ్ళైన తర్వాత హస్బెండే కదా సర్వస్వం. నిత్య బాగా చేంజ్ అయిందక్క. 5 రోజులు వాళ్ళని అర్థం చేసుకోమని పంపిస్తే 4 రోజుల్లోనే ఏకంగా ఇంటి మనిషి అయిపోయింది. జై బాగా ట్రైనింగ్ ఇచ్చినట్టున్నాడు. తప్పేముంది? నేను ఇలా ఉండాలనే కదా నన్ను అక్కడికి పంపించారు. ఏ మామ్? ఎస్ బేబీ. అయితే జైని బాగా మిస్ అవుతున్నావు అన్నమాట. చాలా గుర్తొస్తున్నాడు. ఈ రోజు తర్వాత గుర్తు రాడ్లే. మామ్,
ఐ మీన్ ఈ రోజు మీ ఇద్దరు కలిసి పోర్టు పనులకు శంకుస్థాపన చేస్తారు, గుళ్ళో పూజ చేస్తారు. తర్వాత చీరాల ప్రజలకి మిమ్మల్ని పరిచయం చేస్తాను. కొద్ది రోజుల్లో మీ పెళ్ళవుతుంది. నువ్వు జై పక్కనే ఉంటావు. మనిషి దగ్గరున్నప్పుడు మళ్ళీ గుర్తుకు రావడం అంటూ ఉండదు కదా. ఎస్. పోర్టు కన్స్ట్రక్షను, ఇనాగ్రేషను, టెంపుల్లో పూజ, పరిచయ వేదిక ఇవన్నీ వింటుంటే అక్క ఏదో భారీ ప్లాన్ చేసినట్టుంది. తను చెప్పినట్టు సునామీ తప్పదేమో. అవును మామ్, సడన్ గా ఈ చీరల ప్రోగ్రామ్ ఏంటి? నువ్వెప్పుడు ప్లాన్ గా ఉంటావు కదా. ఇది కూడా ప్లానే నిత్య. ఏం ప్లాన్? జైకి పెళ్లి చేసే ప్లాను. అదేంటి? జైకు నాకు కలిపే కదా పెళ్ళి. అవును బేబీ. మరి మావి ఏంటి ఏదో ప్లాన్ అది ఇది అంటున్నాడు? చీరాల్లో నీకు జైకి కొన్ని సర్ప్రైజులున్నాయి. మీరు థ్రిల్ అయ్యేలా కొన్ని ప్లాన్ చేశాను. వాటి గురించే చెప్తున్నాడు. వావ్, ఐ లవ్ థ్రిల్స్ మామ్. నా కోసం నువ్వేమైనా చేస్తావు కదూ? ఎస్ బేబీ, నేను ఏం చేసినా నీకోసమే. నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది. ఐ లవ్ యూ మామ్. లవ్ యూ టూ బేబీ. కష్టపడి కోట్లు కూడబెట్టినా, ఇష్టపడి జైని నా అల్లుణ్ణి చేసుకోవాలనుకున్నా నువ్వు తక్కవని, నీకోసమే వాణ్ణి వదిలించుకోవాలనుకుంటున్నాను నిత్య. నువ్వు నిండు నూరేళ్లు బతకాలని ఈ తల్లి ఆరాటం. రేయ్, పోలీసులు రా. మంగా, మన ప్లాన్ సక్సెస్ అయింది. ఆయన పోలీసులకు ఫోన్ చేసినట్టున్నాడు. ఇప్పటిదాకా వీళ్ళు మనల్ని ఆడుకున్నారు కదా, ఇప్పుడు చూడు వీళ్ళ సంగతి చెప్తా. ఏం చేస్తావు? నువ్వే చూడు. ఎవరయ్యా మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? మేము రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాం సార్. సైట్ చూడటానికి వెళ్తున్నాం. మీ ఫేసులు చూస్తుంటే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళలా లేరు, రౌడీల్లా ఉన్నారు. సార్, ఈ అమ్మాయి ఎవరు? నా పేరు మంగ సార్. ఈయన మా బాబాయ్ సార్. మేమిప్పుడు చీరాల వెళ్తున్నాం సార్. వీళ్ళు మాకు లిఫ్ట్ ఇచ్చారు సార్. అబ్బా, కిడ్నాపర్లని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయ్యో లేదు సార్, మేం చీరాల వెళ్ళటానికి రోడ్డు మీద నిల్చుని ఉంటే వీళ్ళు అటే వెళ్తున్నామని మాకు లిఫ్ట్ ఇచ్చారు. చాలా మంచోళ్ళు సార్. పోలీసులతో అసలు విషయం చెప్పకుండా ఏదేదో చెప్తుందేంటి? రౌడీల్లా ఉన్నారు. వీళ్ళు మంచి వాళ్ళేంటమ్మా? ఎవరిని పడితే వాళ్ళని నమ్మితే ఎలా? ఆడపిల్లవి, కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయ్యో, దేవుళ్ళంట దేవీపురం పెళ్లి కొడుకు మీలాంటి మంచి పోలీసులుండగా మాకేమవుతుంది సార్? వీళ్లతో నేను మా బాబాయ్ హ్యాపీగా చీరాల వెళ్తాం. మధ్యలో వీళ్ళు మమ్మల్ని ఏదైనా చేయాలనుకున్నా మీరు ఊరుకోరు కదా. మా ఫోన్ నంబర్ తీసుకుంటారు, ఈ బండి నంబర్ రాసుకుంటారు. మేం చీరాల చేరే వరకు అప్పుడప్పుడు మా గురించి ఎంక్వైరీ చేస్తారు. బండి దారి తప్పకుండా అదేదో ఫోన్లో ఉంటుంది కదా, జిపిఆర్ఎస్ యాప్, అందులో చెక్ చేస్తారు. అలాగే మా కారు చీరాల చేరగానే అక్కడ పోలీస్ స్టేషన్లో మేం క్షేమంగా చేరామని ఫోన్ చేయించుకుంటారు. మాకేం జరిగినా వీళ్ళదే బాధ్యత అని, చీరాల చేరే వరకు మా బాగోగులు చూసుకోవడం కూడా వీళ్ళ డ్యూటీ అని ఇప్పుడే చెప్పేస్తారు. ఇంకా మా కష్టం ఏంటి సార్? తను చెప్పిందంతా విన్నారు కదా.
వాళ్ళను క్షేమంగా చీరాలకు చేర్చండి. ఏమైనా వ్యధవేషాలు వేశారో నలుగురిని ఎన్కౌంటర్ చేసేస్తాను. చాలా థ్యాంక్స్ సార్. జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా. చీరాల చేరగానే అక్కడ పోలీస్ స్టేషన్ నుంచి మాకు ఫోన్ చేయించండి. అలాగే సార్. కానిస్టేబుల్స్, రూట్ క్లియర్ చేయండి. అది తీసాయి, వెళ్ళండి. బాబాయ్ ఇప్పుడు ఫ్రీగా ఉందా? చాలా అమ్మా. బాబాయ్ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గాని ఆ ఎల్లేసామి ఆ దేవిపురం పెళ్లి కొడుకు ఇద్దరూ ఒక్కటే. నన్ను 2 సార్లు కాపాడాడు తెలుసా? తనకి రుణపడిపోయాను. ఆ రుణం తీర్చుకునే అవకాశం వస్తే అస్సలు వదులుకోను. ఎలాగైనా తీర్చుకుంటాను. ఓకేనా సార్? వెహికల్ రెడీ సార్. లెట్స్ గో. తీ త్వరగా ఆ జాకీ లోపల పెట్టు. సరే కాని మంగ, నాకు అనుమానం. ఏంటి బాబాయ్? పోలీసులు ఆపగానే అసలు విషయం చెప్పేసి మనం అక్కడే దిగిపోకుండా వీళ్ళతో ఎందుకు బయలుదేరొచ్చాం? మనం చీరాలకు వెళ్ళాలి కదా బాబాయ్. వీళ్ళని పోలీసులకు పట్టిస్తే మనల్ని చీరాలకు తీసుకెళ్లేదెవరు? అమ్మో, అంటే మనల్ని కిడ్నాప్ చేయబోయిన వీళ్ళనే వాడుకొని మనం చీరాలకు వెళ్తున్నాం అన్నమాట. భలే ప్లాన్ వేసావు మంగ. వీళ్ళకి తగిన శాస్తి చేశావు. ఇప్పుడు చెప్పండి రా రౌడీలు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. కాస్త ఏసీ ఆన్ చేయమ్మా, గాలి ఆడట్లేదు. ఏసీ లేదు మేడం. అమ్మాయి అడిగితే ఏసీ లేదంటావా? వేయ్ వేయ్. అది ఆ మాత్రం భయం ఉండాలి కదా మంగ. పాటలు పెట్టు. స్టీరియో లేదు. స్టీరింగ్ ఉంది కదరా, అందులోంచి పాటలు రావు. ఎందులో వస్తాయో అందులో పెట్టు. ఆహా, ఏం సింక్ లో ఉన్నారా. సిచ్యువేషన్ కి తగ్గ పాట పెట్టారు. ఒరే, ఇలా జరుగుతుందని, మీ జాతకాలు ఇలా తారుమారు అవుతాయని అస్సలు ఊహించలేదు కదూ. దట్ ఈస్ మా మంగ తయారు. మాట్లాడండి సార్. అమ్మాయి గొంతుపై కత్తి పెట్టి నువ్వు మాట్లాడిస్తుంటే? అయ్యో లేదు సార్. అలా కాదు గాని వాళ్ళిద్దరిని స్టేషన్లోకి తీసుకెళ్లి అక్కడ ఎస్ఐ గారికి అప్పచెప్పి ఆయనతో నాకు ఫోన్ చేయించు. అప్పుడు నమ్ముతాను. సరే సార్. పదండి సార్. ఎక్కడికి? స్టేషన్లోకి. ఎందుకు? ఎస్ఐ గారికి మిమ్మల్ని అప్పచెప్పమన్నారు. మేమేం తప్పు చేయలేదే. తప్పు మేం చేసినాం సార్. అయితే మీరే వెళ్ళండి. అది కాదు సార్, హైవే పోలీసులు మీరు క్షేమంగా చీరాలు చేరినట్టు ఇక్కడ పోలీసులకి చూపించి చెప్పించమన్నారు. మాకు చాలా పనులున్నాయి, మేము అర్జెంటుగా వెళ్ళాలి. పదమంగా. సార్ 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 మీరు వెళ్ళిపోతే మేము ఇబ్బందులో పడతాం సార్. ఒక్కసారి స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారికి కనిపించి వెళ్ళిపోండి సార్. మీకు దండం పెడతాను సార్. సార్ 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 బాబాయ్, వీళ్ళని నేర్పించింది చాలు గాని పోలీసులకు కనిపించొద్దాం. అది కాదు మంగ, ఈ ఎదవల్ని అంత ఈజీగా వదలకూడదు. వీళ్ళు వెదవలైనా సరే మనం చీరలకు చేరటానికి సాయం చేశారు. వీళ్ళు మనకు కీడు చేయాలనుకున్నా మంచే జరిగింది బాబాయ్. వీళ్లే రాకపోయింటే అమ్మ ఆపరేషన్ డబ్బులకి ఆలస్యమై ఉండేది. పద బాబాయ్. ప్లీజ్ సార్. సర్లేండి రా, పదండి పదండి. రండ్రా. నమస్తే సార్. నమస్తే. ఎవరయ్యా మీరు? ఎంతకీ ఈ అమ్మాయి ఎవరు?
సార్ విషయం ఏంటంటే మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం సార్. మేము ఈమెను సేఫ్ గా తీసుకొచ్చినామని హైవే పోలీసులకు మీరు ఫోన్ చేసి చెప్పాలి సార్. ఓ వాళ్ళు మీరేనా? ఏమ్మా వీళ్ళు జర్నీలో మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టలేదుగా? మ్హూ, లేదు సార్, ఎంతో జాగ్రత్తగా తీసుకొచ్చారు. సరే మీరు వెళ్ళండి. మ్, ఇంకెప్పుడు ఇలాంటి రౌడీ వాళ్ళని నమ్మకండి. వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. రామంగా. మేము కూడా వెళ్ళిపోతాం సార్. మీరెక్కడికి వెళ్తారా? మీతో పనుంది. అయ్యో, వాళ్ళు మమ్మల్ని జాగ్రత్తగా తీసుకొచ్చారు సార్. పాపం వాళ్ళనేం అనకండి. వీళ్ళు మిమ్మల్ని సేఫ్ గా తీసుకురాలేదమ్మా. సేఫ్ గా వచ్చి ఇక్కడ ఇరుక్కున్నారు. వీళ్ళ మీద స్టేషన్లో పాత కేసు ఒకటి ఉంది. పాపం అది కాదు సార్. సార్ సార్, మేమేం సార్, తప్పు చేయలేదు సార్. సార్, మమ్మల్ని ఏం వదిలేండి చేస్తారు సార్. మేము అసలు మేము ఏం సార్, తప్పు చేశాం సార్? సార్, మమ్మల్ని ప్లీజ్ వదిలేండి సార్. మంగా రా.